హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సెట్ ది సిటీ షాప్ ఈ ట్రావెల్. సో మనం ఈ రోజు జూబ్లీ హిల్స్ దేవామృతంలో ఉన్నామన్నమాట. ఈ స్టోర్ గురించి నేను చాలా ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసాను అనమాట. లైక్ ఇన్స్టాగ్రామ్ మొత్తం దేవామృతం, ప్యూర్ హోమ్లీ ఫుడ్, వెజిటేరియన్ థాలీ, ఆలూ పరాటా అన్ని. సో నేను ఈరోజు ఈ స్టోర్కి అంటే ఈ ప్లేస్కి వచ్చానమాట. ఈ ప్లేస్ స్పెషాలిటీ వచ్చేసి ఇది ఇద్దరు అత్తా కోడలు కలిసి పెట్టిందనమాట. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అత్తా కోడలు కలిసి పెట్టిన రెస్టారెంట్ అనే నేను చాలా షాక్ అయ్యా. వావ్, అత్తా కోడలు కలిసి రెస్టారెంట్ కూడా పెడతారా అని చెప్పి. సో ఇంటీరియర్ మొత్తం కోడలు తీసుకున్నారు, అంటే లైక్ వారు ప్రియా గారు చేశారంట. అండ్ ఫుడ్ రిలేటెడ్ అంటే ఫుడ్ రెసిపీస్ కానీ క్వాంటిటీ క్వాలిటీ అన్నీ కానీ అత్తగారు దగ్గరుండి చూసారనమాట. సో వాళ్ళు చేస్తారు. సో ఈ రోజు అత్తగారి చేతి వంట అండ్ ప్రియా గారి డెకరేషన్, ఇంటీరియర్ అన్ని మనం చూస్తామన్నమాట ఈ వీడియోలో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద దేవామృతం ఫుడ్. హోప్ యు ఆల్ ఆల్సో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద దేవామృతం. సో ఈరోజు మనం దేవామృతంలో ఆలు పరాటా విచ్ ఈస్ లైక్ 200 రూపీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి వెజ్ థాలీ. సో ఇందులో 15 వెరైటీస్ ఉంటాయి, రైస్ ఇంక్లూడింగ్. సో దీని ప్రైస్ వచ్చేసి 400 రూపీస్. సో వెజ్ థాలీ విత్ 400 రూపీస్ గుడ్ డీల్ అండ్ ఆలు పరాటా. సో మనం ఇప్పుడు మన ప్రైస్కి తగ్గట్టు టేస్ట్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఆలు పరాటా. సో ఇక్కడ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ డిషెస్ ఆర్ వెరీ ఫేమస్. సో దిస్ ఇస్ ఆలు పరాటా. ఆలు పరాటా ఎప్పుడైనా కర్డ్తో తింటారు. ఇంకొంచెం సాఫ్ట్ ఉండేది, బట్ ఇట్స్ గుడ్. ఓకే ఓకే అండి. సో ఇప్పుడు మనం పిక్కల్తో ట్రై చేద్దాం. ఇలా తింటారు. థ్యాంక్ యూ. యాక్చువల్ కాంబినేషన్తో టేస్ట్ బాగుంది, కాకపోతే ఇంకొంచెం సన్నగా ఉండేది దాన్ని, బట్ ఇట్స్ గుడ్. సో మేము ఆలు పరాటా ట్రై చేసాం కాబట్టి వీఆర్ ట్రైయింగ్ ద రోటీ. వాళ్ళు తెచ్చి చాలాసేపు అయింది, పాపం గట్టిగా అయిపోయింది రోటీ. సో లెట్ మీ ట్రై. ఇక్కడ ఒక పికిల్ ఉంది. సో రోటి పచ్చడి అనమాట. పచ్చడి చాలా బాగుంది, కమ్మ ఉంది పచ్చడి. సో ఇప్పుడు నేను వేరే కర్రీ ట్రై చేస్తున్నా. ఇది పన్నీర్. పన్నీర్ బటర్ మసాలా చాలా, అంటే వాళ్ళు నాకు పేర్లు ఏం చెప్పాలి, నేను టేస్ట్ చూసి చెప్తున్నా. అంతా చాలా బాగుంది. సో మనకి ఇక్కడ నా థాలీలో చూసినట్టయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇది పప్పు, ఇది పన్నీర్, ఇది ఫ్లేవర్డ్ రైస్, దొండకాయ ఫ్రై, రసం, పప్పుచారు, పెరుగు, అండ్ ఇది వచ్చేసి మనకి పొడి, గులాబ్ జామున్, అప్పడాలు, పచ్చడి అండ్ గోబీ మంచూరియా. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 రైస్తో కలిపి 15. ఒక థాలీలో మనకి 15 వెరైటీస్, అంటే అప్పడాలు కూడా ఇంక్లూడ్ చేసి 15 వెరైటీస్ అనమాట. సో రైస్కి వచ్చేసామన్నమాట. నాకు పెట్టడమే కాదు, వాళ్ళు కూడా తినాలి యాక్చువల్గా. ఆయన ఎంత పక్కగా ఉన్నాడు. తింటారా మీరు రోజు? 3 times తింటారా? ఎక్కడికి పోతుందంట? మేము గాలి గట్టి పీల్చుకుంటే ఇట్లా అయిపోతున్నాం. 3 times తింటారంట. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు బేసిక్గా బాధ అవుతుంటుంది అనమాట.
సో నేను పచ్చడితో ట్రై చేస్తున్నా ఫస్ట్. సో నేను ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ ఫుడ్ మొత్తం మైల్డ్ ఉంది. సో నేను మీకు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఇక్కడ అత్త కూడా ఇద్దరు కలిసి చేస్తున్నారు అని చెప్పే కదా. సో వాళ్ళ ఇంట్లో హోమ్లీ ఫుడ్ ఎలా ఉంటుందో నార్త్ అండ్ సౌత్ ఇండియన్ రెండు కలిపి వాళ్ళు ఇక్కడ చేశారనమాట. అండ్ నాకు ఇట్లా తినడం కంఫర్టబుల్గా లేదు. సో ఇలా తీస్తా. అరే మనం పొడితో స్టార్ట్ చేయాలి కదా. షిట్. సరే నెక్స్ట్ పొడితో తింటా. సో ఇది వచ్చేసి మనకి పచ్చడి. ఇది టమాటా కొత్తిమీర పచ్చడి. అమ్మ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సో పచ్చడితో మనం వేరే కాంబినేషన్స్ కూడా ట్రై చేయొచ్చు అనుకుంటా. లేదు, పచ్చడి తిని తర్వాత పొడితో కాంబినేషన్స్ ట్రై చేస్తాను. పచ్చడి మాత్రం సూపర్ ఉంది. మా మమ్మీ చేస్తుంది యాక్చువల్లీ ఇట్లా ఇంట్లో, సేమ్ అలానే ఉంది. సో ఇప్పుడు పొడి నాకు తెలిసి కరివేపాకు పొడి అనుకుంటున్నాను నేను. ఐమ్ నాట్ షూర్. కరివేపాకు పొడి అనుకుంటా. కొంచెం గీ ఉంటే బాగుండేది. ముందే చెప్పాలి కదా నెయ్యి ఉందని చెప్పి నేను లేదు అనుకున్నా. నెయ్యి అడడానికి సిగ్గుపడి ఇప్పుడు తెప్పించుకున్నా నేను నెయ్యి. ఇది బాగుంది, బుడ్డిగా క్యూట్ ఉంది. ఇది చిన్నప్పుడు ఆడుకుంటున్నాను. పొడి అన్నంలోకి గీ కంపల్సరీ ఉండాలి. నాలాగా మీరు సిగ్గుపడకుండా ఏమైనా కాంబినేషన్స్ ఉంటే నెయ్యి ఇస్తారా అని అడిగాడు. ఓకే, నెయ్యి వేసిన తర్వాత టేస్ట్ అద్భుతం. వాటర్ మీరు చూసారా? రాగి 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 అనుకుంటా. ప్లేట్ కూడా అట్లనే ఉన్నాయి, వాళ్ళు సర్వ్ చేసేవి కూడా అట్లనే. స్పూన్స్ కూడా అవే ఉన్నాయి. ఎంత నత్తగా అన్నాక ఆ మాత్రం మెయింటైన్ చేస్తారు. సో నేను రైస్ సర్వ్ చేసుకుంటున్నా. ఆయన నేను అంటున్నాను చెప్పి సిగ్గుపడి మళ్ళీ రాలేదన్నమాట. సో విల్ గో విత్ పప్పు. విల్ గో విత్ పప్పు. కష్టంగా ఉంది అట్లా. సో ఇలా గిన్నె తీసుకొని ఇది వేసేసుకున్నాం మనం. ఇది బీరకాయ పప్పు. మీరు ఎప్పుడైనా తిన్నారా బీరకాయ పప్పు? మా ఇంట్లో బాగా వండుతారు. టిపికల్ సౌత్ ఇండియన్ మీల్ ఇది. అన్నీ హెవీ అనిపించట్లేదు ఏంటంటే, అంటే మనం ఇంట్లో ఎక్కువ తిన్నా లైట్గా టమ్మీకి కంఫర్టబుల్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. పప్పులో కూడా నెయ్యి వేసుకొని తింటా నేను. బేసిక్గా ముద్దపప్పు కాదు, ఏ పప్పు అయినా నేను నెయ్యి వేసుకొని తింటా. సో మనం ఈ పప్పులో కూడా నెయ్యి వేసుకున్నాం. దిస్ ఈజ్ బీరకాయ పప్పు. దిస్ ఈజ్ నెయ్యి. వావ్. విత్ తప్పడం. వావ్, వాటర్ లైఫ్ అనిపిస్తుంది తెలుసు అట్లా తిన్నప్పుడు. లిజ్జత్ పాపడ్. సో ఇక్కడ బేసిక్గా మనకి రైస్ ఫస్ట్ ఇయర్ అనమాట. రోటీ థాలీలో పెట్టిస్తారు. మీరు కన్ఫ్యూజ్ కాకండి ఇదే నా థాలీ అని చెప్పి. నేనైతే అంటే రోటీ ఉందేంటి రైస్ లేదేంటి అనుకున్నా. మనం అడిగితే వాళ్ళు రైస్ తెచ్చిస్తారు.
అన్లిమిటెడ్ కాదు, నేను లాస్ట్ చెప్తాను. ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ ట్రై చేస్తాను నేను. ఏమో ఫ్లేవర్డ్ రైస్ నాకు తెలియదు దీని పేరు. ఫ్లేవర్డ్ రైస్, జీరా రైస్, ఎందుకంటే ఎక్కువ జీలకర్రలు ఉన్నాయి అందుకని జీరా రైస్ అనుకుంటున్నాను. పుదీనా రైస్ అనుకుంటా, వింటుంది మొత్తం బాగుంది. కాకపోతే ఇంకా నోట్లో పెట్టుకోగానే రిఫ్రెషింగ్ అనిపించింది అనమాట, అంత బాగుంది. ఇంత చిన్న చిన్న బాల్స్, మనకి పెద్ద ప్లేట్ నుంచి చిన్న చిన్న బాల్స్ వేసిస్తారు అనమాట అన్నీ. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఈ థాలి అయితే ట్రై చేయండి. అండ్ ఆల్సో మీరు వీడియోలో చూసినట్లయితే ఈ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఇవి అవి అండ్ లైక్ వీ హ్యావ్ ఆ పెయింటింగ్స్ అవన్నీ ఆర్ట్, ఇక్కడ వీల్ చేసిన ఆర్ట్ అనమాట. అండ్ అవన్నీ సేల్కి. ఇక్కడ చూసారా, సేల్ ప్రైస్ కూడా ఉంది 75,000 అని చెప్పేసి. ఆర్ట్ పేరు ఏదో చెప్పారబ్బా, తంజావూర్ ఆర్ట్ అనమాట. సో అవన్నీ మనకి సేల్. ఒకవేళ మీరు మీరు వచ్చి మీరు నచ్చి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ప్రశాంతంగా అన్నం తినుకుంటా, స్లో మోషన్ వెనకాల సాంగ్స్, జిందగీ రవే. ఇది వచ్చేసి రసం. రసం చాలా ప్లెయిన్గా ఉంది. టమాటా రసం. అండ్ రసంలోకి నేను దొండకాయ ఫ్రై చేసుకుంటున్నా. నావే, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను. వాళ్ళు టేబుల్ కూడా క్లీన్ చేశారు. నిజంగా దేవామృతం. వెజ్ ఇక్కడ మొత్తం అన్నీ మనకి తెలుసు, అన్ని వెజ్ వెరైటీస్ ఉన్నాయి, నాన్ వెజ్ వెరైటీస్ లేవు. సౌత్ అండ్ నార్త్ ఇండియన్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తగారు, అత్త కోడలు ఇద్దరు కలిసి ఫౌండ్ చేశారు కాబట్టి అత్తగారి ఫ్లేవర్, కోడలు గారి ఇంప్లిమెంటేషన్ అనమాట. ఈ ఇంటీరియర్ అంతా కోడలిది. అండ్ ఫుడ్ ఫ్లేవర్స్ ఎలా ఉండాలి, ఏమేమి వేయాలి, ఏమేమి పొరలు వాడాలి అన్నీ అత్తగారు అనమాట. అత్త కోడలు అలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఫ్యూచర్లో మాలాంటి పెళ్లి కాని వాళ్ళకి అలాంటి అత్తగారులు దొరికితే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇది వచ్చేసి పప్పుచారు, వంకాయ ముక్కలు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తే వస్తున్నాయి అనమాట ఇట్లా సాంబార్. సాంబార్ చాలా బాగుంది, కానీ కొంచెం స్వీట్ ఉందన్నమాట. సో మనం ఇది యాడ్ చేసుకుంటున్నాం. గోబీ పకోడీ కారం ఉన్న కానీ కాంబినేషన్ బాగుంటుంది. ఇవి చాలా అంటే చాలా క్రిస్పీ ఉన్నాయి. అండ్ టేస్ట్ మనం బయట తింటాం కదా అలా లేదు, డిఫరెంట్ టేస్ట్ ఉంది. నేను ఫస్ట్ టైం తిన్నా ఇట్లా, అంటే ఇట్స్ గుడ్. చాలా బాగుంది. సో హియర్ కమ్ ది ఎండింగ్ పార్ట్. దిస్ ఇస్ పెరుగు అండ్ 1 కొత్తిమీర. అంటే గార్నిష్ చేశారు వాళ్ళు అలా, ఉప్పేయలేదు, అన్ని ఇచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, సాల్ట్ సాల్ట్. పెరుగులో ఆల్రెడీ ఉప్పేస్తుంటే థ్యాంక్ యూ. ఇలా సాల్ట్ వస్తుంది అనమాట. ఇలా రిచ్గా సాల్ట్ వేసేసుకోవాలి. పనం నుంచి పడట్లేదు, పడుతుంది పడుతుంది పడుతుంది, కొంచెం కొంచెం పడుతుంది. నేను తింటాను, నా కస్టమర్స్ వస్తున్నారు వెళ్తున్నారు, నేను మాత్రం తింటాను. కష్టం ఎట్లుంటుంది, వాళ్ళకి సిగ్గులేదా నాకు సిగ్గుందా?
అది మీరే డిసైడ్ అవ్వండి ప్లీజ్, లేదంటే కమెంట్ చేయండి. ఇంట్లో తోడేసుకున్న పెరుగు ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంది, చాలా టేస్టీ ఉంది. సో పెరుగులో మనం ఏదైనా కాంబినేషన్ యాడ్ చేసుకుందామా? పచ్చడి ఉంది. ఊటికైనా ముక్కలు లేకపోతే ముద్దలు, ఈ మధ్య కారం లేకపోతే ముద్దలు. ఏది తిన్నా కానీ టేస్టీగా ఉండాలి. కారం తినండి, రివ్యూ చెప్పండి. చాలా బాగుంది పెరుగు. ఇంకా ఆనెస్ట్ రివ్యూ ఎండ్ ఆఫ్ ద వీడియో. హియర్ కమ్స్ ద ఫుడ్ రివ్యూ. నాకైతే అన్నీ నచ్చినాయి థాలీలో. లైక్ బెస్ట్ పార్ట్ ఇస్ లైక్ రోటి పచ్చడి, పొడి, గీ అండ్ పప్పు. నాకు అవైతే చాలా నచ్చినాయి. అండ్ గోబీ మంచూరియా అయితే సూపర్ ఉంది. ఆ టేస్ట్ నేను ఇప్పటివరకు ఎక్కడ తినలేదు. గోబీ పకోడీ అది యాక్చువల్లీ, గోబీ పకోడీ. అండ్ హియర్ ఈజ్ ద స్వీట్ ట్విస్ట్, గులాబ్ జామున్. స్పూన్ ఇప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళు తెచ్చి ఇచ్చేసరికి లేట్ అవుతుంది. సో సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ అ బేవరేజ్ కీరా అండ్ మింట్ అనమాట. ఇది వచ్చేసి మాకు అరౌండ్ 199, 200 ఏమో పడింది. ఫుడ్ అయితే ఇచ్చి పడేసినారు, హోమ్లీ ఫుడ్. మీరు ఒకవేళ హోమ్ సిక్ అంటే లేదు ఇంట్లో ఫుడ్ మాత్రమే తినాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. అండ్ అంబియన్స్, లెట్స్ టాక్ అబౌట్, లెట్స్ టేక్ ఎ మినిట్ ఫర్ అంబియన్స్. మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ అంబియన్స్. మనకి లోపల ఇంకో సెక్షన్ ఉంది అండ్ ఎంట్రన్స్ ఇది చాలా అంటే చాలా డీసెంట్ ప్లేస్. అండ్ ఇది ఉండడం కూడా జూబ్లీ హిల్స్లో ఉంది. అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా, మీకు పెద్ద బయట ప్రపంచంతో పని లేకుండా వచ్చి తిన్నామా వెళ్ళిపోయామా, దాట్ ఈస్ ఇట్. దేవామృతం ఇస్ రియలీ వెరీ గుడ్, నాకైతే చాలా నచ్చింది. మీరు విజిట్ చేయండి ప్లేస్, యుల్ లవ్ ఇట్. అండ్ నాకు ఈ కంప్లీట్ దానికి బిల్ వచ్చేసి 800 రూపీస్ అరౌండ్ అయింది. థాలీ 400 అండ్ ఆలు పరాటా 200 అండ్ ఇది వచ్చేసి నాకు 200, 800 అనమాట. సో దిస్ ఈస్ హౌ ద ఫుడ్ ఈస్. అండ్ బెవరేజ్ కూడా లాస్ట్కి ఎలా ఉందో చెప్పేస్తాను. లైమ్ సోడాలా ఉంది, కాకపోతే కీరా ఫ్లేవర్ ఎక్కువ ఉందన్నమాట. బట్ ఇట్స్ గుడ్ దో, నాకైతే నచ్చింది. మీరు ఈ ప్లేస్కి విజిట్ చేసినట్టయితే తప్పకుండా థాలీ ట్రై చేయండి. ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. I hope you all like the video. Please like, share, comment and subscribe our channel. Bye.